హలో అండి, నమస్తే అందరికీ. బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. దీనికి కావాల్సినవి బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం. దీని పై పార్ట్కి లైనింగ్ కావాలి కదా, ఒక 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. తడిపి ఆరబెట్టుకున్న లైనింగ్ ఇది. ఆల్రెడీ ఐరన్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఈ కింద ఎడ్జ్లు వస్తాయి కదా, అవి తీసేసుకోవాలి. లెంత్ తీసుకుంటున్నా. లెంత్ వచ్చేసి 14 ఉంది. ఒక 1/2 ఇంచు అటు ఇటు ఎక్కువ తీసుకోవాలి, కుట్టుల్లోకి పోతుంది కదా. ఇప్పుడు లెంత్ 52 ఉంది. దాంట్లో 14 పైపాట్ తీసుకోవాలి. మిగతాది 38 కింద అంబ్రెల్లా కట్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాక్ కట్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక 2 ఇంచులు లోపలికి ఫోల్డ్ చేసి పెట్టానండి. ఎందుకంటే మనం జిప్ వేయాలి వెనకాల, అందుకని ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. నెక్ 2.5 తీసుకున్నా. షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. చంక్ డౌన్ వచ్చేసి 5 తీసుకున్నాను. 5.5 కూడా తీసుకోవచ్చు. చూడండి, చంక రౌండ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి, చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, అంటే 15 ఉంది కదా, ఆ 15లో సగం వచ్చిందా లేదా అని నేను మెజర్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజులు కానీ కుట్టుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నిప్పల్ పాయింట్ వరకు ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. అక్కడి నుంచి బ్రెస్ట్ కిందికి అన్నమాట. అక్కడి నుంచి కొలత ఎంత ఉంటుందో 2.5 కానీ 3.5 కానీ తీసుకోవాలి బ్లౌజులకి అయితే. ఈ లాంగ్ ఫ్రాక్స్కి వచ్చేసి మనం కొంచెం బ్లౌజ్ కన్నా కిందకి పెట్టుకుంటాం కాబట్టి 14 తీసుకోవాలి. లేదా హైట్ని బట్టి, మన సైజుని బట్టి, లావుని బట్టి, బాడీ లావుని బట్టి లెంత్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. 15 వరకు తీసుకోవచ్చు పైపాటు. నేనైతే 14 తీసుకున్నానని చెప్పాను కదా, ఎక్స్ట్రాలతో కలిపి 14.5 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న బ్యాక్ ఏదైతే ఉందో తెచ్చేసి ఇలా పెట్టుకోవాలండి. ఫ్రంట్ కట్ చేసుకోవాలి కదా ప్రిన్సెస్ కట్ కోసం. ఈ బ్యాక్ మీదే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. మార్కింగ్ వేసి షోల్డర్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. నెక్ మార్కింగ్ వేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు డాట్ వేయాలంటే ఒక 3 ఇంచెస్ తీసుకుంటాం చూడండి, 3 డాట్స్ బ్లౌజ్ కోసం. అలాగే ఈ ప్రిన్సెస్ కట్కి ఒక 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి కట్ చేసుకోవాలన్నమాట, సైడ్ ప్యానల్స్ కానీ ఫ్రంట్ ప్యానల్ కానీ. నేను ఫ్రంట్ కట్ డాట్ పాయింట్ దగ్గర మార్కింగ్ వేసాను చూడండి. అక్కడి నుంచి చంకను కలుపుతూ కిందకి తీసుకురావాలి. వీ నెక్, ఆర్మ్ హోల్ చూడండి, ఇలా వేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ చేయాలి అంటే కంపల్సరీ బ్యాక్ ఫస్టే కట్ చేసుకోవాలన్నమాట. లాంగ్ ఫ్రాక్స్కి ప్రిన్సెస్ కట్ పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ టక్స్ పెట్టుకుంటున్నా చూడండి. ఈ టక్స్, దీనికి ఇది సెంటర్ పార్ట్ వస్తుంది ఫ్రంట్. ఈ సైడ్ ప్యానల్స్ కూడా నేను పెడతాను, టక్స్ పెడతాను. ఆ టక్స్ ఈ టక్స్ కలవాలన్నమాట. కలిస్తే కరెక్ట్గా ఈ బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూర్చుంటుంది అనమాట ఫ్రాక్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్. లేకుంటే కిందికి పైకి అవుతుంది, అంత లుక్ అనిపించదు. చూడండి, ఇలా కలుపుకోవాలి సెంటర్. లైనింగ్ అంతా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైన క్లాత్, ఇదైతే జిమిచ్చు క్లాత్ ఏదో ఉందండి. ఇది అయితే కట్ చేయడానికి ఇది ఫోల్డ్ వేస్తుంటే అస్సలు ఆగడం లేదు, చాలా కష్టం అన్నమాట. కొంతమంది దీనికి ఫెవికాల్ వేసి జాయింట్ వేసిన తర్వాత కుడతారండి మిషన్ మీద. అది కూడా మంచి ఐడియా కదా. నేను ట్రై చేద్దాం అనుకుంటాను,
కానీ హడావిడిగా కుట్టాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు. అయితే ఎక్కడ పడితే అక్కడ తీసుకోకుండా ఈ లైనింగ్ క్లాత్లు పెట్టి ఒక సైడ్ తీసుకోవాలండి. మన క్లాత్ ఎక్కువ కలిసి వచ్చేటట్టు తీసుకోవాలి. ఎందుకంటే కస్టమర్ శారీ ఇచ్చారు, శారీ వచ్చి 5.5 ఉంటుంది అనుకోండి, లేదా 5 ఉంటుంది. అందులోనే పైన బాడీ పార్ట్ తీయాలి, కింద అంబ్రెల్లా తీయాలి, హ్యాండ్స్ కూడా తీయాలి. మళ్ళీ కస్టమర్ చున్నీ కూడా అడిగారు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేయర్ ఎక్కువ పెట్టలేదన్నమాట. ఇచ్చిన క్లాత్లోనే మనం చున్నీ కూడా తీసుకోవాలి కాబట్టి అడ్జస్ట్ చేస్తూ కట్ చేసుకున్నాను. ఇప్పుడు లోపల లైనింగ్ తీసుకుంటున్నానండి. అది గేర్కి లోపల లైనింగ్ తీసుకుంటున్నా. ఇది ఎలా అంటే వేస్ట్ లైన్ వచ్చి 28 వచ్చింది. 28 ప్లస్ ఒక 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకు జాయింట్కి పోతుంది కదా, మనం జాయింట్లో వేసేటప్పుడు లోపలికి పోతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ 29లో 4వ వంతు ఎంతైతే ఉందో అది చూడండి, సరిగ్గా కనిపించట్లేదు. పైన కోన్ షేప్లో ఉంది కదా, అక్కడి నుంచి ఒక 7.5 ఎట్లా అంటే నడుము రౌండ్ 28 వచ్చింది ప్లస్ 1 యాడ్ చేసుకొని 7.5 4వ వంతు తీసుకోవాలి. అక్కడి నుంచి కింద లెంత్ తీసుకున్నా అండి నేను. ఎట్లా అంటే -14 తీసేసుకొని, అంటే పై పార్ట్ 14 తీసేసాం కదా, 14 అనుకున్నాను. రెండు కలిపితే ఎంత వస్తుంది? కస్టమర్ 52 లెంత్ చెప్పారు కాబట్టి అది వచ్చేంత వరకు పైన మైనస్ చేసి చూడండి కింద 38 తీసుకున్నాను నేను. దీన్ని పైన క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకుంటే కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. దీన్ని 4 మడతల మీద వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఏదైతే కట్ చేసామో ఇది కూడా సేమ్ 4 మడతలు వేస్తే ఇలా కోన్ షేప్లో రావాలి. మనకు వీలుంటే మెజర్మెంట్ వేసుకోవచ్చు, లేకుంటే మాకు కష్టంగా ఉంది అనుకుంటే ఈ పేపర్ కట్ చేసుకుని దాన్ని ఈ పై క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కోసం కూడా తీసుకుందాము. హ్యాండ్స్ లెంత్ వచ్చి 22 చెప్పారు. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, దాని గురించి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. కింద చేతి రౌండ్ వచ్చేసి 10 ఉంది, నేను 5 పెట్టుకున్నా. 5 పెట్టుకొని 23 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈమెది ఆర్మ్ హోల్ లెంత్ 15 వచ్చింది, అందులో హాఫ్ తీసుకోవాలి. 7.5కి నేను 3 పైన హ్యాండ్ లెంత్ ఏదైతే ఉందో దాని నుంచి కిందికి డౌన్ 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. లా ఉన్న వాళ్ళకైతే 3.5 నుంచి 1/4 to 4 వరకు తీసుకోవచ్చు, ఆర్మ్ హోల్ సైజుని బట్టి. ఈ కస్టమర్కి అయితే 15 ఉంది కాబట్టి 15లో సగం తీసుకుంటున్నాను. తీసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నా. ఇది షేప్ అయితే ఇప్పుడు కరెక్ట్గా రాలేదండి, నేను కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ షేప్ తీసుకుంటా. ఎందుకంటే ఇది కదిపితే క్రాస్ అయిపోతుంది, అందుకని జస్ట్ మార్కింగ్ ఇలా వేసుకున్నాను అంతే. అయితే పోట్లీ చెప్పారనమాట నెక్కి వచ్చేసి, అందుకని పోట్లీ చుట్టుకుంటున్నాను. ఎవరికైనా రాదు అంటే చూడండి దీన్ని ఎలా చేయాలో ఏంటో. కొంతమంది క్లాత్ తోటి దాన్ని పీసులు చేసి రౌండ్ చుడతారు, నాకైతే అది అంత రౌండ్గా వస్తున్నట్టు అనిపించదు. అందుకని పోట్లీ తెచ్చుకుని ఇలా పెట్టేసుకుంటాను. మాకు వస్తుంది అనుకుంటే కుట్టేవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు క్లాత్ తోటి కూడా. నాకైతే ఇదే కంఫర్టబుల్గా ఉంటుంది. మనము పువ్వులు ఎలా అయితే మాల కడతామో దానికి వేస్తాం కదా ముడి, అలా వేసుకోవాలి దీనికి. లేదు అలా కాదు అనుకుంటే టైట్గా చుట్టేసి తెంపేసామంటే అవేమీ ఊడిపోవండి. చూడండి మొత్తం చుట్టేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కి ప్లస్ వీ నెక్ కూడా చెప్పారనమాట. మనకి ఒకే లెవెల్లో 1 by 1 ఎలా రావాలి అని కొంచెం కష్టంగా ఉంటుంది అది పెట్టాలంటే. అందుకని నేను ఇది చూడండి ఇలా కచ్చికలు పెట్టుకున్నా, అంటే 1.5 ఇంచ్ 1.5 ఇంచ్కి కొంచెం తక్కువే నేను అలా ఆ కట్లు పెట్టుకున్నాను అనమాట. చాలా నీట్గా వస్తుంది, అంతా ఒకే లైన్లో వస్తుంది.
ఇప్పుడు ఇవి కుట్టేసుకుందాము. చెప్పడం మర్చిపోయాను, నెక్ పట్టీకి వచ్చేసి ఫీజింగ్ వేసానండి. అది ఒక టైప్ బక్రం అనమాట. దాన్ని వేసి ఐరన్ చేసుకుని ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. దానికి పోట్లీ యాడ్ చేస్తున్నాను. దీన్ని తీసుకొచ్చి ఫ్రంట్ నెక్ మీద పెట్టి పల్టా తిప్పేసామంటే చాలా నీట్గా వస్తుంది నెక్. చూడండి, ఇలా 1 by 1 మనం ఆ కాట్లు పెట్టుకున్న దగ్గర పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు కనుక ఇంట్రెస్ట్ అనిపిస్తే మాకు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కావాలి అని అంటే కామెంట్ పెట్టండి. మీకు ఏ వీడియో కావాలో కూడా చెప్తే నేను దాని ప్రకారం ఆ వీడియో కట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. దీనికి వచ్చి నెక్ దగ్గర ఒక లైన్ వేసుకున్నా చూడండి. ఆ లైన్ దగ్గర సెంటర్ రావాలి ఈ నెక్ పట్టి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కుర్తీ వీడియోలో. కరెక్ట్గా ఇది ఇక్కడ ప్లేస్ చేయకపోతే ఏంటంటే సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది నెక్. పోట్లీ పెట్టినప్పుడు స్పీడ్గా వెళ్ళదండి, మన పాదం అనేది నెమ్మదిగా కుట్టుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత నీట్గా వచ్చిందో నెక్ చూడండి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇది బ్యాక్ అన్నమాట.
ఇది కూడా మొత్తం కుట్టేసుకున్నాను. వెనక వైపు డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ వేసిన తర్వాత హ్యాండ్స్ వేసేయాలి. జిప్ కూడా వేయాలి. జిప్ వేసుకున్న తర్వాత నెక్ అటాచ్ చేసుకోవాలన్నమాట. పోట్లీ బటన్స్ కూడా పెట్టాలి కదా, అవి కూడా పెట్టి నెక్ జాయింట్ వేసుకోవాలి. ఇది జిప్ వేసుకున్న తర్వాత చూడండి, నెక్ పట్టీకి పోట్లీ బటన్స్ కుడుతున్నాను బ్యాక్ సైడ్. ఇది కుట్టేసిన తర్వాత 2 పార్ట్లుగా కట్ చేసి నేను యాడ్ చేశానండి. ఎందుకంటే మధ్యలో జిప్ వస్తుంది కదా, అందుకని గ్యాప్ రావడం కోసం కట్ చేశాను. నెక్ పీస్ కట్ చేసి మళ్ళీ దీనికి అటాచ్ చేసేస్తున్నాను. చూడండి, కింద వచ్చేసి వైర్ తోటి పీకో చేపిస్తే బాగుంటుందండి. వైర్ పీకో
దీనికైతే హ్యాండ్ వేసేసానండి, అయిపోయింది. సైడ్ కూడా జాయింట్ వేసేసాను. చున్నీ కూడా చున్నీలాగా చేసి దానికి లేస్ వేసానండి, చాలా బాగుంది చున్నీ కూడా. కస్టమర్ అయితే డ్రెస్ వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.